ఛాంపియన్స్ ట్రోఫీలో భారత జట్టుకు ఎదురే లేదు. లీగ్ దశలో ఆడిన 3 మ్యాచ్లలో నెగ్గి రోహిత్ శర్మ ఆధిపత్యాన్ని చాటింది. నిన్న ఆదివారం న్యూజిలాండ్ జట్టుపై 44 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో గ్రూప్ ఏ విభాగం నుంచి పాయింట్ల పట్టికలో టీమిండియా అగ్రస్థానంకు చేరుకుంది. అయితే గ్రూప్ బి లో రెండో స్థానంలో నిలిచిన ఆస్ట్రేలియా జట్టుతో రేపు మంగళవారం సెమీస్ లో తలపడనుంది టీమిండియా. ఇది ఇలా ఉంటే ఇండియా వర్సెస్ కివీస్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో విరాట్ కోహ్లీ, అక్షర్ పటేల్ మధ్య ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. భారత జట్ల స్పిన్నర్ల దాటికి కివీస్ బ్యాటర్లు ఎక్కువసేపు క్రీజులో నిలవలేకపోయారు. వరుణ్ చక్రవర్తి 5 వికెట్లు పడగొట్టి టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించాడు. అలాగే కుల్దీప్ 2 వికెట్లు తీయగా అక్షర్, జడేజా, హార్దిక్ పాండ్యా ఒక్కొక్క వికెట్ పడగొట్టారు. ఇక అక్షర్ పటేల్ 10 ఓవర్లు వేయగా చివరి బంతికి కీలకమైన విలియమ్సన్ వికెట్ పడగొట్టాడు. అప్పటికే విలియమ్సన్ 81 పరుగులతో క్రీజులో పాతుకుపోయాడు. అక్షర్ వేసిన బంతికి ముందుకొచ్చి ఆడే ప్రయత్నంలో బాల్ మిస్ అయి కీపర్ కేఎల్ రాహుల్ చేతిలోకి వెళ్లింది. వెంటనే రాహుల్ స్టంప్ అవుట్ చేయడంతో విలియమ్సన్ పెవిలియన్ బాట పట్టాడు. ఈ సమయంలో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. విలియమ్సన్ ను అవుట్ చేసిన అనంతరం విరాట్ కోహ్లీ వేగంగా అక్షర్ పటేల్ వద్దకు వెళ్లి అతని కాళ్ళను టచ్ చేసే ప్రయత్నం చేశాడు. దాంతో అలర్ట్ అయిన అక్షర్ పటేల్ నవ్వుతూ కింద కూర్చొని విరాట్ ను గట్టిగా పట్టుకున్నాడు. అనంతరం ఇద్దరు ప్లేయర్లు పైకి లేచి జట్టు సభ్యులతో సెలబ్రేషన్ చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.